సో మైడియా బంగారం టాటా అల్ట్రోస్ ఫేస్ లిఫ్ట్ 2025 మోడల్ ఒక ఎక్స్టీరియర్ ఒక రౌండ్కి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ డిఆర్ఎల్స్ ఉన్నాయి. ఫ్రంట్ గ్రిల్ అనేది కొంచెం బ్లాక్అవుట్ చేయబడింది, కొంచెం డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ ఫ్రంట్ బంపర్ కూడా చేంజ్ చేయబడింది. ఎల్ఈడి ప్రొజెక్టర్స్ డిఫరెంట్గా ఉన్నాయి అండ్ ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ ఎయిర్ డక్ట్స్ కూడా ఇచ్చారు చూడొచ్చు. సో ఫర్ ఏరోడైనమిక్ ఎఫిషియన్సీ అండ్ సో మనకి పవర్ ట్రైన్స్ అనేది చూసినట్లయితే మనకి 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ అనేది లభిస్తుంది. దాంట్లో 3 ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఏరో డిజైన్ వీల్స్ కూడా కొత్త ఎలిమెంట్ అనమాట. అండ్ 16-inch వీల్స్, అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్, ఇంటిగ్రేటెడ్ టర్న్ బ్లింకర్స్, చాలా డైమండ్ స్టడ్డెడ్ ఫీల్ అనేది వస్తుంది. బ్లష్ డోర్ హ్యాండిల్స్ కూడా కొత్తవి అనమాట. చూడడానికి చాలా చక్కగా ఉన్నాయి. ఇంటీరియర్ అదిరిపోయింది. అది ఇంటీరియర్ సపరేట్గా కవర్ చేస్తే నేను చూడమని మనవి చేస్తున్నాను. అండ్ సైడ్ ప్రొఫైల్ ఇలా ఉంది. చెప్పాను కదా, 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్, 3 ట్రాన్స్మిషన్ ఆప్షన్స్తో, ఇంకోటి 1.5 లీటర్ డీజిల్ అనమాట. అరౌండ్ 90 PS అండ్ 200 Nm. బెస్ట్ సిగ్నేచర్ ఎలిమెంట్ నాకు నచ్చింది వెనకాల టైల్ ల్యాంప్. కనెక్టింగ్ టైల్ ల్యాంప్ అనేది అద్దరిపోయింది. సో ఆల్ట్రోస్ కంటూ ఒక సిగ్నేచర్ లుక్ వచ్చేసింది. సో దూరం నుంచి చూడగానే మనం ఆల్ట్రోస్ని టైల్ చేస్తున్నాం అనేది తెలిసిపోతుంది. అది హ్యాట్స్ ఆఫ్ టు ద డిజైనర్స్ అనమాట. షార్క్ ఫిన్ యాంటెనా, బ్లాక్ అండ్ రూఫ్, ఈ నియాన్ కలర్ కొత్తది అండ్ ఒకలాంటి ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఇచ్చారు. వెనకాల రేర్ బంపర్ కూడా చాలా చక్కగా ఉంది. అండ్ ఇక్కడ ఇంకో కలర్ మీకు కనిపిస్తుంది, ఒకలాంటి సిల్వర్ కలర్. సో ఇది ఎక్స్టీరియర్ షాట్ అనమాట. అండ్ డీటెయిల్ వ్యూ అనేది మీకు డీటెయిల్ రివ్యూ త్వరలో 28th రోజు వచ్చేస్తుంది. అండ్ వాక్ అరౌండ్ దాని ముందు కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. దానికి ఎంబార్గో లేదు కాబట్టి. నచ్చిందా లేదా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.